నందిగామలో ఘనంగా లయన్స్ సేవా యజ్ఞం కార్యక్రమాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం రోజున ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఇంజనీర్ చిగురుపాటి వరప్రసాద్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లయన్స్ సేవా యజ్ఞంలో భాగంగా జిల్లా గవర్నర్ లయన్ పివిపిఎస్ ఆంజనేయులు నాయకత్వంలో 100 రోజుల పాటు 107 లయన్స్ క్లబ్ల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మధ్యతరగతి వాళ్లకు కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, వైద్య సేవలు, మొక్కలు నాటడం, 360 రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా లయన్స్ క్లబ్ అధ్యక్షులు, నందిగామ నియోజకవర్గ లయన్స్ క్లబ్ అధ్యక్షులు, నందిగామ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైజ్గా ఒక సేవా కార్యక్రమాలు కూడా సేవా మహోత్సవాలు కూడా చేయమని పిలుపునిచ్చినందుకు కింద ఈ క్లబ్ సభ్యులందరూ కూడా ఒక వీల్ చైర్సే కానీ, వెట్ గ్రైండర్సే కానీ, కుట్టు మిషన్లు, మహిళలకి ఉపాధి కల్పించడం కోసం కుట్టు మిషన్లే కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్లబ్ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ క్లబ్ వాళ్ళు అనేకం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి 9 రకాల లోకల్ కాజెస్, 9 రకాలైన సేవా కార్యక్రమాలు నిర్ణయిస్తారండి. దానిలో భాగంగా విజన్ కేర్ కానీ, సేవా మహోత్సవాలు కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ కోసం మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ, తర్వాత రిలీవింగ్ హంగర్ అని చెప్పేసి పేదవారికి భోజనం పెట్టి కడుపు నింపాలనే సదుద్దేశంతో అన్నప్రసాద వితరణ కానీ, ఇలాంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు, చైల్డ్హుడ్ క్యాన్సర్ అలాంటివి కానీ, ఎక్కడ ఏ రకమైన విపత్తు జరిగినా కానీ ఫస్ట్ ఆదుకునేది కూడా ఎల్సీఏ ఫౌండేషన్. ఆ ఎల్సీఏ ఫౌండేషన్కి సంబంధించి క్లబ్బుల నుంచి కూడా కొంత ఎల్సీఏ కాంట్రిబ్యూషన్ తీసుకోవటం, మెంబర్షిప్ని పెంచడం, ఇవన్నీ కార్యక్రమాలండి. ఇలాంటి కార్యక్రమాలు అన్నమాట. లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ అట్లానే లయన్స్ క్లబ్ ఆఫ్ ముప్పాల రెండు కూడా సంయుక్తంగా మా గవర్నర్ గారు తలపెట్టినటువంటి సేవా యజ్ఞం, అంటే ఈ తోటి వారిని ఆదుకోవాలనే సత్సంకల్పంతో ఇవాళ ఇక్కడ పేదవారికి గ్రైండర్ ఇవ్వనివ్వండి, కుట్టు మిషన్ ఇవ్వనివ్వండి, లేకపోతే వికలాంగులకి ఒక ట్రైసైకిల్స్ ఇవ్వటం కానీ జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే ఒక